ఇది ఒక మహాసముద్రం. లలితా సహస్రనామంలో ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య అని ఒక వాక్యం ఉంది. అందులో శ్రీ విద్య అనేది ఆఖరణ చెప్పబడిన మిగతా అన్ని విద్యలు ఏదో సంపాదించుకోవడం కోసం లేదా జీవితంలో ఏదో మార్పు రావాలనో మనం నేర్చుకుంటాం. ఇంకోటి ఏంటంటే మిగతా అన్ని విద్యలు నేర్చుకున్నాక ఇది నాకు వచ్చు అన్న ఫీలింగ్ కూడా ఉంది. విద్యల్లో కూడా ఫిజిక్స్ వేరు, కెమిస్ట్రీ వేరు, ఆస్ట్రాలజీ వేరు, వాస్తు వేరు. ఏది ఉన్నా కూడా నాకు వచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ శ్రీ విద్యలో ముందే చెప్పింది ఆవిడ ఆత్మవిద్య. నీ గురించి నీకు చెప్పేదే శ్రీ విద్య. అసలు చాతుర్మహావాక్యాలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఏమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉంది. మహావాక్యాలను ఎందుకన్నారంటే నీలోనే ఉన్నది బ్రహ్మ అని చెప్పింది ఆ వాక్యం. నాలోనే ఉన్న బ్రహ్మని నేను తెలుసుకోకుండా అడ్డుపడేది ఏమిటి అని చెప్పేది శ్రీ విద్య. ఓకే, అందరూ అనుకుంటారు శ్రీ విద్య అంటే ఒక బంచ్ ఆఫ్ రిచువల్స్, హోమాలు, తర్పణాలు, జపాలు, పూజలు అని ఉంటాయి. కానీ ప్రతి విద్యలో, ప్రతి పూజలోనూ బయట నేను చేస్తున్నా కూడా వేదంలో చెప్పిన నైతి నైతి అన్నట్లు ఇది నేనే, కానీ ఇదే నేను కాదు. కాంప్లెక్స్ అన్నది ఇది నేనే, కానీ ఇదే నేను కాదు, ఇది నేనే అన్న భావంతో నాకు నేనే ధ్యాన రూపాలుగా నాకు నేను పూజ చేసుకుంటున్నాను అన్న భావంతో చేసేటువంటి ఒక అనుభవాన్ని కలిగించేది విద్య, శ్రీ విద్య. ఇది ప్రత్యేకించి ఒక సోపానంలాగా మనం నేర్చుకుంటే ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క ఉపాసనతో ఒక్కొక్క చక్ర స్థానాల్లో యాక్టివేట్ అవుతాయి. మనలో 7 చక్రాలు ఉన్నాయి, మీకు తెలుసు. ఒక్కొక్క చక్రంలోనూ ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటే, అన్ని చక్రాల్లోనూ ఫ్లో అయితే యు ఆర్ ఎ జూనియర్ గాడ్, మీకు ఇంక సాధించాల్సింది ఏం లేదు. కానీ అలా ఉన్నవారు 100కి కోటికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, లహరి మహాశయ్. అందరికీ ఏంటంటే వాళ్ళందరినీ చూసి వాళ్ళలా మేము అవలేము అనుకుంటారు, కానీ ఇది సాధ్యము అని చెప్పింది శ్రీ విద్య. ఎందుకంటే గణపతి, శ్యామ, వారాహి, లలిత, ఇలా ఒక్కొక్క దేవత పేరు చెప్తూ ఆ పేరుకి ఒక మంత్రం పెట్టి ఆ మంత్రంలో ఉన్న సౌండ్ ఎనర్జీ ద్వారా లోపల డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నటువంటి ఎథరిక్ ప్యాచెస్ అంటారు, బ్లాక్స్, గ్రంథి, బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని అని లలిత సహస్రం. ఆ గ్రంథి భేదన చేసి ఇట్ విల్ మేక్ ఈజీ ఫర్ ద కాస్మిక్ ఫ్లో టు ఫ్లో త్రూ యువర్ చక్రాస్. ఆ ఎనర్జీ ఫ్లో అయ్యేది చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మెయిన్ ఒక ముఖ్యమైన బెనిఫిట్ చెప్తాను శ్రీ విద్య వల్ల. అందరం కూడా మన తప్పులకి ప్రపంచం మీద వేసి రెస్పాన్సిబిలిటీని ఏ గ్రహం మీదో, మనిషి మీదో, సిచ్యువేషన్ వాస్తు బాగోలేదనో ఉంది, శాస్త్రం ఉంది. కానీ నా తప్పుని దాని మీద పూర్తిగా రుద్దేసేసిన వల్ల నేను ఇలాగే ఉన్నాను. ఈ చెక్కముక్కే. ప్రపంచమే. ఎందుకు వచ్చేవారు అంటే ఏమీ తెలియదు. అట్లాంటి పరిస్థితి నుండి ప్రతిదానికి నీ వైపుకు తిప్పినట్టు చేసేదే శ్రీ విద్య. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఒక్క వాక్యంలో చెప్పాలంటే పర్పస్లెస్ యాక్షన్, రీజన్లెస్ జాయ్ ఈ శ్రీ విద్య. నేను ఎక్స్పాండ్ చేసుకోండి. మనం ఏం చేసినా సరే, ఒక పూజ చేసినా సరే అనకూడదు, కానీ మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా పుత్రపౌత్రాభివృద్ధి అర్థం అందుకే చేస్తున్నాం. కానీ నీ మీద నాకు ప్రేమ లేదు, భక్తి లేదు ముందే చెప్పేస్తున్నాం. మన కోరికల లిస్ట్ ముందే చెప్పేస్తున్నాం. కానీ శ్రీ విద్య ఏం చేస్తుందంటే నీకు అన్నీ ఉన్నాయిరా, నీకు అసలు ఏం అక్కర్లేదు, నీ కస్టమైజ్డ్ లైఫ్కి కావాల్సిందేదో నీకు ఇచ్చేసాడు. యువర్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ దట్ యూ కెన్ ఎవర్ ఎక్స్పెక్ట్. ద ప్రాబ్లమ్ ఈజ్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ బెటర్ లైఫ్. బెటర్ అనేది బెస్ట్ కన్నా చిన్నదే. నీ కర్మ ఏడని బెటర్ లైఫ్ ఇస్తుంది. అదే సార్, నేను ఎక్కడో విన్నాను, భగవంతుని వేది కోరకు, నువ్వు కోరిన దానికన్నా బెటర్మెంట్దే నీకు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు ఆయన. నువ్వు అడిగి అనవసరంగా నువ్వు అడిగింది ఇచ్చేదేలాగా నువ్వే చేసుకుంటున్నావు అని అంటూ ఉంటారు. అందులో వర్తమానంలో ఉన్నటువంటి విశేషతని మనకు గుర్తు తెచ్చేది
నాకు ఏదైనా అయిందంటే నేనే రెస్పాన్సిబుల్ అని అనుకున్నప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.